నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీలో జరుగుతున్న ఇష్యూలో, పరకామణి ఇష్యూలో టీటీడీ ఎక్స్ ఏవిఎస్ఓ సతీష్ గారి డెత్, రైలు పట్టాల పైన ఆయన మరణం సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇంకా అదే ఆత్మహత్య గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏమంటారు? ఇంకో దురదృష్టకర పరిణామం, ఒక ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్నారా, లేదా రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదాల్లో హత్య, ఏదైనా కావచ్చు, ఒక ప్రాణం అయితే పోయింది. పైపించి రెండు పార్టీలు కూడా సతీష్ కుమార్ గారి పట్ల నెగిటివ్ అభిప్రాయాలు ఏం చెప్పట్లేదు. పరస్పరం నువ్వు కారణమా అనే విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ సతీష్ కుమార్ గారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయట్లేదు. ఆ లెక్క చూసినప్పుడు ఒక మంచి ఆఫీసర్, అట్లాంటి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మరణం చెందడం అనేది బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఉద్యోగస్తుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అంటే ఒక ఎంక్వైరీకి హాజరవుతున్న వ్యక్తి మరణానికి దారి తీసిన పరిస్థితులు ఏ కారణమైనా ఉండొచ్చు, కానీ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని, రాజకీయ విమర్శలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నున్నా సీరియస్ తీసుకొని దాని కారణాలను కరెక్ట్గా విశ్లేషణ చేసి ఏ కారణంతో ఈ పరిస్థితి వచ్చిందో మాత్రం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? ఇది విచారణ జరుగుతుంది. పరకామణి కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు పునర్విచారణ ప్రారంభమవుతుంది. అంటే గతంలో మనం సందర్భంలో చెప్పుకున్నాం, రవికుమార్ అనే పరకామణిలో పనిచేసినట్టు ఒక పరిచారక్, ఆయన ఉద్యోగస్తుడు కాదు, చిన్న జియర్ పెద్ద జియర్ దగ్గర పరిచారకగా ఉంటాడు. సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా పరకామణిలో సంతకాలు పెట్టాలి. ఆయన దాదాపు 70,000 రూపాయలు విలువైనటువంటి డాలర్స్ తీసుకొచ్చే క్రమంలో పట్టుబడడం, ఆయన మీద కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టింది, సిఫార్సు చేసి, అంటే కేసుని కంప్లైంట్ చేసింది ఈ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు. ఇప్పుడు మరో చనిపోయారో వారు, అంటే ఆయన విజిలెన్స్ అన్ని వాళ్ళు చెకప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు లా అండ్ ఆర్డర్, అది గవర్నమెంట్లో ఉంటుంది, టీటీడీకి సంబంధం లేదు, ఇండిపెండెంట్ బాడీ, అదే పోలీస్ వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళు కేసు కట్టారు, విచారించారు. ఆ తర్వాత ఆయన 70,000 రూపాయల దాకా పట్టుబడ్డాడు. ఆ తర్వాత కారణాలు ఏమిటి అనేది రేపు విచారణలో తేలుతుంది. కానీ ఒక 70 కోట్లు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులని టీటీడీకి బదలాయింపు చేసిన సందర్భంలో ఆయన్ని కేసుని రాజీ చేసుకున్నారు. ఎవరైతే కేసు పెట్టారో సతీష్ కుమార్ గారు, ఆయనే లోకాయుక్తలో మేము విత్డ్రా అవుతున్నాము కేసుని అని చెప్పాడు. విత్డ్రా అయిపోవడం, కేసు కొట్టేశారు. అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఒక ప్రజా ప్రయోజనార్థం చేయడం, ప్రొసీజర్ పాటింపులో వచ్చినటువంటి ల్యాబ్స్ని హైకోర్టు గుర్తించడం, జడ్జి గారితో సహా అందరూ ఎందుకు జరిగింది ఈ ల్యాబ్స్ అనేది విచారణ తిరిగి సిబిసిఐడికి అప్పగించారు. అది విచారణ జరుగుతుంది. దిగ్గు తేల్చాలి, మంచి ఏంటో చెడ్డ ఏంటో వ్యవస్థ తేల్చాలి. అయితే ఈ సతీష్ కుమార్ గారు ఈ ప్రస్తావన ఎందుకంటే, సతీష్ కుమార్ గారు కేసు ఫిర్యాదు చేసినాడు, ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మహత్య లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిన విషయం అనేది తేలాల్సింది. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల దీని చుట్టూ నడుస్తుంది వ్యవహారం. సార్, ఇప్పుడు పోలీసులు ఇది హత్యగానే భావిస్తున్నారు అన్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఇప్పుడు ఒకవేళ కనుక హత్య అయ్యి ఉండుంటే కారణాలు ఏంటి? అంటే హత్య, ఆత్మహత్య అనేది ఇప్పుడు రెండు పార్టీల వివాదం కారణంగా కొత్తగా వచ్చింది. మామూలుగా అయితే ఒక ఉద్యోగస్తుడిగా చనిపోతే ఆయన పక్క ఒక సానుభూతి, ఆయన కుటుంబానికి ఒక సంఘీభావం, ధైర్యాన్ని చెప్పడం, ఎవరు కూడా ఇట్లాంటి వాటికి పాల్పడద్దు అని ధైర్యాన్ని చెప్పాల్సిన రోజు ఇది. దానికి భిన్నంగా రాజకీయ పార్టీల మధ్య గొడవ కారణంగా దీనికి కారణం నువ్వు అంటే నువ్వు అని వాదనలు ముందుకు వచ్చేస్తున్నాయి. ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతున్నట్టుంది. పోస్ట్ మార్టంలో తేలుతాయి, ఇది ఒక నిర్ధారణకైతే రావచ్చు. పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ ఆధారంగా ఏమై ఉండొచ్చు అని ఒక నిర్ధారణకైతే ఇతిమధ్యంగా రావచ్చు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఆగాలి. అందుకు భిన్నంగా ఒకరు ఆరోపణలు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి అలిగేషన్ ఏంటంటే, ఈయన సాక్షిగా ఉన్న ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఆయన పైన విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి అంటే, నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్తే జరిగింది, ఆయన ఒత్తిడి ఉంది అని సతీష్ కుమార్ గారిని పైన విజిలెన్స్ అధికారులు లేకపోతే ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడి భరించలేక ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సిబిఐ విచారణ జరగాలని ఆయన కోరుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? అసలు ఆయన కీలక సాక్షి కాబట్టి నిజాలు ఆడ బయట పెడతాడని భయపడి వీలే చేశారు, తోసేశారో సంథింగ్ చెప్పారు.
అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ రెండు ఆరోపణలు ఎవరు నిరూపించలేం. కానీ ఒకటి జరగాలి, పౌర సమాజంగా ఏం కోరుకోవాలంటే నిజానిజాలు తేల్చండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అవసరమైతే విచారణకు ఆదేశించండి. ఆ మరణానికి కారణం ఏంటి, ఆత్మహత్య లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసినారా, ఈ రెండు తేలాలి. తేలడంతో పాటు దాని కారణాలు విశ్లేషించి చర్య తీసుకోవాలి. కానీ పోలీసులు ఎంత త్వరగా దీనికి బాధ్యులు ఎవరు, ఒత్తిడా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేశారా అనేది రెండు ప్రభుత్వం తేల్చాలి. తేల్చినప్పుడే ఒక తప్పు చేసిన వాళ్ళు శిక్షకు గురవుతారు, లేదా ఆ కుటుంబానికి ఒక న్యాయం జరుగుతుంది. మానసికంగా అయినా భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఉంటూ పాల్పొని ఉంటారు. కాబట్టి రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడం, అవసరమైతే విచారణ చేసి వేగవంతంగా దీని మంచి చెడ్డలు తేల్చేయడం. ఈ రెండు తేల్చకపోతే ఒక మరణం రాజకీయాల కారణం కొట్లాటికి దారి తీయడం అనేది దురదృష్టం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, సతీష్ కుమార్ ఒక ఆఫీసర్. ఆయన మరణానికి సానుభూతి చెప్పి ఆ కుటుంబానికి ఓదార్చాల్సిన రోజుల్లో ఈ చర్చ జరిగితే ఉద్యోగస్తుల మనోధైర్యం దెబ్బతింటుంది. కాబట్టి విచారణ తొందరగా తేల్చండి. పోస్ట్ మార్టం పోలీసులు చెప్పాలి, తెలుగుదేశం పార్టీనో వైసీపీనో కాదు, పోలీసులు చెప్పాలి ఏం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరని పోలీసులు చెప్పేంత వరకు రాజకీయ పార్టీలు మౌనంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైన కాంప్లికేషన్లు దారితీస్తుంది. కానీ రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసాయి కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆయన ఒక నిజాయితీ నిబద్ధత ఉన్న ఆఫీసర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు అగైనెస్ట్గా మాట్లాడకపోయేసరికి వచ్చిన కన్క్లూజన్ అది. ఆయన ఒక నిజాయితీ పరుడు, నిబద్ధత పరుడు. అండ్ ఇంతవరకు ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీకి వెళుతూ జరిగిన ఇష్యూ అది. సో ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పిరికి అతనైతే ఎందుకు ఈ టైం వరకు ఆయన ఇది చేస్తారు? లేకపోతే ఏదైనా ఒక కమెంట్ చేస్తారేమో, ఎక్కడైనా బంధువుల దగ్గర లేకపోతే ఇంకెక్కడైనా తన మనసులోని మాట చెప్పి ఉంటారేమో. సో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి కదా, ఆ పర్సెప్షన్లో మనం ఆలోచిస్తే అంటే ఒకటి ఆయన మరణించని వాస్తవం, రైలు పక్కనే పడిపోయారు, రైల్లో కింద పడిపోయారు, విచారణకు వస్తూ కూడా ఇట్లా జరిగిందని కూడా అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే వారు కీలక వ్యక్తిగా దీంట్లో కనిపిస్తున్నాడు. అంటే కారణం ఏంటి, కేసు పెట్టింది ఆయన, కేసు విత్డ్రా చేసుకుంది ఆయన. ఒక అలిగేషన్ ఏంటంటే ఆయన 70 కోట్లు 80 కోట్లు రవికుమార్ అని ఇచ్చాడు, అంటే 70,000 రూపాయలు తస్కరించాడు, ఆయన యావదాస్తిని టీటీడీకి ఇచ్చేశారు. ఈరోజు విమర్శించే వాళ్ళ మాట ఏంటంటే 70,000 రూపాయలు తీసుకున్న అతను 20 ఏళ్ళు కాడ పనిచేస్తున్నాడు కాబట్టి ఎంత తీసుకొని ఉంటాడు, ఎంత సంపాదించుంటాడు, 70 కోట్లు వేస్తే ఇంకెంత వచ్చి ఉంటాయి, విత్డ్రా ఎలా చేసుకుని ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. అయితే విత్డ్రా అన్నది ఒక విజిలెన్స్ ఆఫీసర్గా ఆయన చేసుకున్నదిగా చూడలేం. పై అధికారుల యొక్క నిర్ణయం సంబంధం లేదు. ఎందుకంటే 70 కోట్లు ఇచ్చింది వాస్తవం కదా, 70 కోట్ల నుంచి 100 కోట్లు విలువైనటువంటి స్థిరాస్తులు ఇచ్చేశాడు టీటీడీకి. అంత ఇచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటుంది టీటీడీ? పరకామణి దగ్గర 70,000 రూపాయలు తస్కరించిన వ్యక్తి దగ్గర తీసుకున్నారంటే ఏదో అవగాహనతోనే తీసుకున్నట్టు లెక్క. ఈ 70 కోట్లు మొత్తం నా యావదాస్తిని నీకు ఇచ్చేస్తాను, నా కేసు నుంచి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడితేనే వదిలేనట్టు లెక్క చూసుకోవాలి. మరో 70,000 రూపాయలు పెడితే ఏమవుతుంది, 70,000 వచ్చి ఆల్రెడీ తీసుకున్నారు, కేసు అవుతుంది, 2 రోజులు జైలుకు పోతారు, మళ్ళీ వస్తాడు. అలాంటిది మేము యావదాస్తి టీటీడీకి ఇచ్చేసాడు కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అనే యాంగిల్ ఒకటి వస్తా ఉంది. అంత నిర్ణయం జరిగిన తర్వాత పై అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా సతీష్ కుమార్ గారు ఇండిపెండెంట్ గా విత్డ్రా అయితే అయి ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఆయన దగ్గర ఏం రహస్యాలు ఉంటాయనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ ఒప్పందం లేకుండా ఆయన విత్డ్రా చేసుకుంటే దీని వెనకాల ఏదైనా ఉండొచ్చు అనుకోవచ్చు. 70-80 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తీసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ తోనే టీటీడీ ఐఏఎస్ అఫీషియల్స్ పేపర్ మీద ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అంగీకారం లేకుండా ఈయన ఒక విజిలెన్స్ ఆఫీసర్ విత్డ్రా చేసుకోగలడా టీటీడీ లాంటి వ్యవస్థలో? అంటే పై అధికారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్న వాళ్ళ ఆదేశాలు వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. కానీ ఏదైనా సరే దీనికి ఎక్కువ బయట రాజకీయాలు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత నాకు తెలిసి 50% అది హత్యన ఆత్మహత్య అయితే తేలిపోతుంది, దాదాపు 90% దాదాపు తేలిపోతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఏమో రైలు నుంచి తోసేస్తే దూకి చనిపోవడానికి తోసేసినానికి 2 వైటేగా, అంటే ఒక కత్తితోనో కర్రతోనో కొడితే గాయం అవుతుంది. ఇప్పుడు ఒక రైల్లో ఉన్న వ్యక్తిని తోసేశారనుకో, బలవంతంగా తోసేసినా రాళ్ళలో అదే ప్రమాదం జరుగుతుంది, తనకు తాను దూకినా కూడా అదే ప్రభావం జరిగే అవకాశం ఉంది. సేమ్ రైల్లో దూకేస్తాడు కాబట్టి. అంటే ఎట్ట తేలుతుందో ఏం తేలుతుందో కానీ ఈ సబ్జెక్ట్ అన్నది ఒక మరణం రెండు పార్టీల మధ్య వివాదాలకు దారితీసి
కాంప్లికేషన్స్ గా తయారైతే ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు, వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోతారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టు వేగంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఎవరైనా తోసేసారే అనుకుందామండి, ఎవరు తోసుంటారంటారు? ఆ అవసరం ఎవరికి వచ్చింది? అదే అదే ఇప్పుడు చర్చ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఆయన ఏదో బయట పెట్టేస్తారని వైసీపీ వాళ్ళు చేశారంటారు. తెలుగుదేశం పార్టీ చెప్తున్న ఆర్గ్యుమెంట్ అది. వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే ఇది అధికారికంగా చేసింది కదా, మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీ చేసిన నిర్ణయం ఇది. సతీష్ కుమార్ గారు అనేది అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ కాబట్టి ఆయన సంతకం పెట్టుంటాడు. మేము 70,000 దొరికినటువంటి రవికుమార్ దగ్గర 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఆయన యావదాస్తి టీటీడీకి ఇచ్చేస్తే కేసుని విత్డ్రా చేసుకుని ఇది అధికారికంగా చేసింది కదా, దీంట్లో రహస్యం ఉంది. సతీష్ కుమార్ ఏం చెప్పేస్తాడు? అప్పుడున్న సిబిఎండ్ఎస్ఓనో, అప్పుడున్న ఈఓనో, అప్పుడున్న అధికారులు మాకు చెప్పారు అంటారు. అయితే కరుణాకర్ రెడ్డి గారు నిజానికి టీటీడీ చైర్మన్ కాదు. అప్పుడు ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ కాదు. ఒకవేళ ఆయన గడి చెప్పాడు అనుకున్నాం, ఆయన గడి దర్జాగా ఈ రోజు ఏం చెప్తున్నాడు? కరుణాకర్ రెడ్డి గారైనా ధర్మారెడ్డి గారైనా మేము అనుకునే చేసామంటారు. అనుకోని మీన్స్ ఒక 70,000తో దొరికినాడు, ఒక యావదాస్తిని టీటీడీకి రాయిచ్చేసినాడు. మహా అంటే ఈ యావదాస్తి జోలికి వెళ్లకుండా ఆ 70,000కి కేసు కట్టుకుంటే 70,000 దొరికినాడు, 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు. వాడికి టీటీడీ ఎంప్లాయీ కూడా కాదు. ఏం సాధించినట్టు? అదే మేము మొత్తం ఎంక్వైరీ చేయడం ద్వారా 70-80 కోట్ల రూపాయలు టీటీడీకి తిరిగి ఆస్తి వచ్చేసింది వాళ్ళు రవికుమార్ నుంచి. కాబట్టి మేము విత్డ్రా చేసినాం. ఇది అధికారికంగా మేము చేసినాం కాబట్టి ఇంకా మాకు కొత్త కనిపెట్టేది ఏముంది అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఇంకో అతను కొత్త సాక్ష్యం నేను తెలియకుండా చేస్తే సాక్ష్యం మేము అనుకునే కదా చేసినాము, 70 కోట్లు తిరిగి ఇచ్చాడు కాబట్టి మేము విత్డ్రా అయినాం అని అంటారు. ఇక్కడ ఫార్మాలిటీస్ పాటించకపోతే అది పాటించిన అధికారులు తప్పు అవుతుంది. కాబట్టి మాకేం సంబంధం లేదని వైసీపీ అంటుంది. లేదు అని వీళ్ళు అంటారు. విపరీతంగా మా పేర్లు బలవంతం చేయించడం కోసం ఒత్తిడి చేసి భరించలేక చనిపోయాడని వాళ్ళు అంటారు. కాబట్టి ఇది అధికారిక వ్యవస్థ సమాధానం చెప్పనంత కాలం ఈ పొలిటికల్ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు లోక్ అదాలత్లో రాజీకి వచ్చిన ఈ అంశం మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేశారు? అంటే ఒక జర్నలిస్ట్ అనుకుంటాను, అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమనంటే 70,000 రూపాయలు తస్కరించిన వ్యక్తి. రెండోది ఏంటంటే వినిపిస్తుంది, నాకు కరెక్ట్గా ఆధారం తెలియదు కానీ ఆ రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే తస్కరించాడు కదా, మీరు ఊహించుకుంటారు ఈ మాట అంటే షాక్ గడ గురవుతారు. శరీరంలో ఒక భాగాన్ని ఒక జోబ్ అంటారు కదా, జోబ్ అంటారు మీరు, చొక్కాయికి పాకెట్ లాగా శరీరాన్ని చేసుకున్నాడట, రంధ్రం చేసుకొని ఆపరేషన్ చేసుకొని అని అంటున్నారు. రియాలిటీ నాకు తెలియదు. అంటే 20 ఏళ్ళు కాడ పనిచేస్తాడు అతను, అంటే దాంట్లో పెట్టుకొని వచ్చేస్తున్నాడని ఒక అలిగేషన్. అంటే ఆ స్థాయి క్రిమినల్ మెంటాలిటీ కలిగిన వాడు 70,000 తీసుకుని 70 కోట్లు 100 కోట్లు ఇచ్చినాడంటే ఇంకెంత సంపాదించుంటాడు? ఈ మొత్తం ప్రాసెస్ నడిపిన వాళ్ళు వీళ్ళేం చేసినారు? ఇట్లాంటి అలిగేషన్స్ అతను చేస్తున్నాడు. ఎవరు? ఆ ప్రజా ప్రయోజనాల ప్రతిజ్ఞ వేసిన అతను కావచ్చు, టీటీడీ మాజీ ప్రెసిడెంట్ బోర్డు మెంబర్ బాను కానీ ఇట్లాంటి చేస్తారు. దీని వెనకాల మతలబు జరిగిపోయింది. రెండోది ఒక జేడీ మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ లక్ష్మీనారాయణ గారు ఒక విలువైన పాయింట్ అయితే చెప్పాడు. అదేంటంటే ఉదాహరణ, మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. మీ ఇంట్లో సెక్యూరిటీ చూసే అతను, మీ ఇంటి కింద పనిచేసి మీ అపార్ట్మెంట్ అనుకోండి, పనిచేసే అతను కంప్లైంట్ చేస్తారు, స్వర్ణ గారింట్లో దొంగతనం జరిగిందని. పోలీస్ కేసు పడతారు. బట్ ఆ దొంగతనం చేసిన అతను మీరు రాజీ పడతారు. ఒక దశ వచ్చిన తర్వాత కేసు విత్డ్రా ఎవరు చేసుకోవాలి? సెక్యూరిటీ వాళ్ళ మీరా? సెక్యూరిటీ వాళ్ళు కేసు పెడతారు. ఇతను విజిలెన్స్ ఆఫీసర్ ఈజ్ ఎంప్లాయీ, అతనే కేసు పెట్టాడు, అతనే విత్డ్రా చేసుకున్నాడు. జేడి లక్ష్మీనారాయణ గారు ఏమంటారంటే ఇది ప్రొసీజర్ పాటించలేదు. ఓనర్ వచ్చి ఆ పరకామనికి ఎవరు? దేవుడు ప్రతినిధి ట్రస్ట్ బోర్డు కదా చేసుకోవాలి, ఇతను ఎవరు చేయడానికి? కాబట్టి ఇది పాటించలేదు. జడ్జి ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. ఫార్మాలిటీస్, టెక్నికాలిటీస్, ప్రొసీజర్స్ ఉంటారు. ఎవరు కేసు పెట్టారు వాళ్ళు విత్డ్రా చేసుకోకూడదు. మామూలుగా మనం లాజిక్ లో ఎవరు కేసు పెట్టి వాడు విత్డ్రా చేసుకోవాలి, కానీ ఓనర్ విత్డ్రా చేసుకోవాలి. పోయింది నాది కదా, సెక్యూరిటీ వాడిది కాదు కదా. అంటే ఆ ప్రాసెస్ పాటించడంలో తప్పు జరిగింది అనేది జేడి లక్ష్మణ్ చెప్తారు. తప్పైతే ఇప్పుడు ఎవరు మీరు చర్య తీసుకుంటారు? ఎవరైతే టెక్నికల్ గా దొరుకుతారో వాళ్ళే తిరుగుతారు. ఆ జడ్జి పైన ఇవన్నీ కామెంట్లు ఉన్నాయి. ఇట్లాంటివి ప్రొసీజర్ పాటించట్లేదనేది ఆ హైకోర్టు కన్విన్స్ అయింది. ప్రొసీజర్ పాటించకుండా చేశారంటే దీని వెనకాల ఏమైనా ఉంటుందని అనుమానాలు తావిస్తుంది కాబట్టి సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. పునర్విచారణ స్టార్ట్ అయింది. ఆ పునర్విచారణలో ఈయన ఇట్లాంటి పరిస్థితులు అభివృద్ధింది. నెక్స్ట్ ఇష్యూ, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు, ఏమంటారు? ఒకటి రియాలిటీ ఉంది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, కొంత ఆయన అసంతృప్తి కూడా ఉంది. రెండు ఉంటాయి. అసంతృప్తి ఉంది, రియాలిటీ ఉంది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు 14 నుంచి 19 వరకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు.
కీ రోల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ప్రతిపక్షం బలంగానే ఉంది. వైసీపీ బ్రహ్మాండం బలంగా ఉంది అనడానికి నిదర్శనం 2019 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఒప్పుకున్నాడా ప్రతిపక్షం బాగుందని? రామకృష్ణుడు గారు ఒప్పుకోలా. అప్పుడు అంతా మేమే బాగున్నాం అని చెప్పాడు. అందుకని ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు కొంత అసన్యాసం చేసి ఉన్నాడు. అంటే పదవులు వీటి కూడా కొంత అసంతృప్తి కూడా ఉంది. ఆయనకు అసంతృప్తి ఉంది, రియాలిటీ కూడా వాస్తవం. ఆయన ముఖ్యంగా మంచి పాయింట్ పట్టుకున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఉవ్వెత్తున కదులుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పిలిపిస్తాడు, పటాపట్ ఆందోళన చేస్తాడు, మళ్ళీ రెండో కార్యక్రమంకి వెళ్ళిపోతాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సబ్జెక్టే పట్టుకొని లాగుతున్నాడు. అంటే అర్థం దాంట్లో పట్టు దొరికితేనే కదా. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక సబ్జెక్ట్ని మళ్ళీ 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 మాట్లాడుతుందంటే దాంట్లో ఏదో పట్టు దొరికితేనే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో పట్టు దొరికింది జగన్ గారికి. ముఖ్యంగా మిడిల్ క్లాసు అర్బన్ ఓరియంటెడ్ లో పట్టు దొరికింది. గతంలో ఆడనే కోల్పోయినాడు. కానీ మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని కానీ అధికార పార్టీ తక్కువ అంచనా వేసిందంటే మూల్యం చెల్లించుకుంటుంది. ఇది రామకృష్ణుడు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. మెడికల్ కాలేజీ విద్య మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, దాన్ని టేకప్ చేయాలి. అది యనమల రామకృష్ణుడు చెప్పిన మాట. ఆయన రెండోది ఇంకో మాట వస్తుంది, సాక్షి నేను చూస్తాను, చూడాలి కూడా. సాక్షిని జగన్మోహన్ రెడ్డి గారు చూడకపోతే ఏం కాదు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూడాలి, చూస్తున్నారు కూడా. చంద్రబాబు గారు చెప్పట్లేదు, ఎందుకంటే అది సాక్షి గొప్పతనం కాదు. ప్రత్యర్థి చూడకపోతే ఇంకోటి చూడాలి. ఇప్పుడు సాక్షిలో వచ్చే వార్తలు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలను చూస్తే మన ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. కాబట్టి రామకృష్ణుడు గారు సాక్షి చూడడానికి నేనేం తప్పట్టున్నా, అది కరెక్ట్ కూడా. ప్రతిపక్షం తన ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో చూడాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తుంటాడు, ఫస్ట్ అనే చూస్తాడు. ఇప్పుడు ఏ సభలో అయినా సరే మీటింగ్ పెట్టినప్పుడు సాక్షి వాళ్ళు ఎట్లా రాశారు అంటుంటాడు, ఎట్ చూడకుండా ఎట్ చెప్తాడు. లోకేష్ గారు ఎప్పుడు వచ్చినా మైక్ సాక్షి ఉందని అడుగుతాడు. అంటే పాయింట్ ఏంటంటే సాక్షి అందరూ చూస్తారు, యనమల రామకృష్ణుడు చెప్పినాడు, అంతే తేడా. కాబట్టి సాక్షి చూడాల్సిందే తెలుగుదేశం వాళ్ళందరూ, దాంట్లో ఉన్న మంచి అట్లా ఆలోచించాల్సిందే. రామకృష్ణుడు గారితో రెండు కరెక్ట్. ఒకటి మెడికల్ కాలేజీలో ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకపోయినా ప్రతిపక్షం ఉవ్వెత్తున లేస్తామని దాన్ని ఇగ్నోర్ చేస్తే మునిగిపోతాము, ఇది కరెక్టే. ఆ కరెక్ట్ వెనకాల దాగి ఉన్న రహస్యం ఖచ్చితంగా ఆయన అసంతృప్తి కూడా ఉన్నాడు. ఆ అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం ఒక నిజం చెప్పాడు, అంతే. కానీ పర్టికులర్గా మీరు అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నప్పుడు మీరు అన్ని ఛానల్స్ చూస్తారు, ఫాలో అవుతారు, అండ్ అన్ని న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఎక్కడ ఏ వార్త రాయబడింది. ఇన్ జనరల్గా జర్నలిస్టులుగా ఉన్నప్పుడు లేకపోతే అనలిస్ట్గా ఉన్నప్పుడు మీరు అసలు ఒక్కొక్క మెయిన్ ఎడిషన్లో ఏది హెడ్లైన్ పెట్టారు, ఏది చిన్న చిన్న అక్షరాలతో లాస్ట్లో వేశారో కూడా మనం గమనిస్తూ ఉండాలి. అదే పెద్ద వార్త కూడా, ఎందుకు ఇలా రాశారు, ఎందుకు ఇలా రాయబడలేదు అన్నట్టుగా. సో అందరూ చేసే పని చేస్తారు కూడా. కానీ యనమల గారు పర్టికులర్గా నేను సాక్షి చూస్తా, నేను సాక్షి పేపర్ చదువుతా అని ఇలా ఖరాఖండిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అంటారు? అదే రెండో కోణం ఏంటంటే అసంతృప్తి. ఫస్ట్ కోణం రియాలిటీ. సాక్షి చంద్రబాబు గారు కూడా చూస్తారు, చెప్పడంతే. నేను సాక్షి చూస్తానంటే పాపులారిటీ వస్తుంది కదా. కట్ నేను సాక్షి చూడడానికి కూడా చెప్పలేదు ఆయన. అప్పుడప్పుడు సాక్షిలో వచ్చే వార్తలపైన పరోసెస్గా వెళ్తున్నాడు అంటే మాట్లాడుతుంటాడు కదా సాక్షి, దానిపైన ఆరోపణలు కూడా చేస్తుంటాడు. అలాంటి చేస్తున్నాడంటే చూస్తుంటేనే చేస్తాడు, చూడకుండా చేస్తాడు, ఊరొకరు చెప్పడం అంటే సార్ ఇప్పుడు యనమల గారికి అంటే టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా యనమల గారి లేని క్యాబినెట్ని చూడలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఈసారి అది లేదు. అంటే సీనియర్స్ని పక్కన పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మాట నెగ్గడం లేదు. ఇవంతా సెపరేట్ టాపిక్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి యనమల గారికి మంత్రి పదవి లేకుండా ఉన్న పరిస్థితి చూసాం. ఎక్కడో ఆ ఇబ్బందికరమైంది మన మైండ్లోకి తొలుస్తూనే ఉంటుంది. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అది మనసులో పెట్టుకుని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నారా? ఆయన ఒక మాట కూడా అన్నారు, ప్రతిపక్షాన్ని లైట్ తీసుకుంటే మనం భూస్థాపితం అయిపోతాం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా వార్న్ చేస్తున్నారా? మీకు గుర్తుంటే నేను ఇంతకుముందు ప్రస్తావించాను, 14 నుంచి 19 వరకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని అసలు మేము పట్టించుకోమన్న వ్యక్తుల్లో రామకృష్ణ గారు ఒకరు. ఆయన లైట్ తీసుకున్నాడు, లోపల ఏం తీసుకున్నాడు, బయట అసెంబ్లీలో చెప్పాడు అసలు మేమే ఉంటాం శాశ్వతంగా, మీరెవరు వస్తారన్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ అసలు అంటే పాత వాదన చూడండి. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం లైట్ తీసుకోవద్దు అంటాడు. మారింది ఏంటి? అప్పుడు మంత్రి, ఇప్పుడు మంత్రి కాదు. అంటే పవర్లో ఉన్నాడు, పవర్లో ఉన్నప్పుడు లైట్ తీసుకున్నాడు ఆయన, పవర్లో లేనప్పుడు లైట్ తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్తున్నాడు. అంటే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా స్వర్ణ గారు సీనియర్ పొలిటీషియన్ కదా ఆయన అంటే మీరు ఆయనకేమో లైట్ తీసుకున్నారా సీనియర్లు అంటే, చంద్రబాబు గారి కాలం అంతా యనమల రామకృష్ణుడు గారి కాలం నడిచింది. ఇప్పుడు చంద్రబాబు గారు టెక్నికల్ గా ముఖ్యమంత్రే కానీ ఇది లోకేష్ గారి కాలం.
లోకేష్ గారి కాలంలో కూడా యనమల రామకృష్ణుడు ముందుకు వస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు? యనమల రామకృష్ణుడు వారసుడు రావాల్సిందే. ఇది జరిగిన పరిణామంగా చూస్తాను. అయితే యనమల రామకృష్ణుడైనా ఇలాంటి సీనియర్లు రావడం చంద్రబాబు గారిని విమర్శించారనుకోండి, నాకు ఇన్నేళ్ళు ఉన్నది, మీరు మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, నన్ను మాత్రం తీసుకోరా, స్పీకర్గా ఎన్ని నిందలు భరించాను నేను ఉమ్మడి రాష్ట్రంలో, రామారావు గారి ఎపిసోడ్లో ఫైనాన్స్ మినిస్టర్గా నేను కీలకంగా ఉన్నాను కదా, నాకు అన్యాయం జరుగుతుందని డైరెక్ట్గా మాట్లాడితే ఇంక పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కానీ డైరెక్ట్గా పార్టీని విమర్శించారు ఎవరు సీనియర్లు అందరూ, ప్రత్యర్థిని పొగడుతూ ఉంటారు. ప్రత్యర్థిని పోయినప్పుడు మండుతుంది అధికార పార్టీకి. ఆ మంట పెంచడం కోసం ఆయన ప్రత్యర్థిని పొగడుతున్నాడు. అంతమించి లాజిక్ ఏం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వాన్ని విమర్శించేసే అనుకోండి, ఇంక వెళ్ళిపోవడానికి మార్గం ఏర్పడినట్టే. ఇప్పుడు నేనేమన్నాను, నిజమే అన్నాను అంటాడు, దానికి ఏముంది, సాక్షిని చూస్తాను, వాళ్ళు రేపు రాజీ కుదిరింది అనుకోండి, సాక్షిని చూస్తాను, ఎందుకు చూస్తాను, వాళ్ళు తప్పుడు రాతలన్నీ కనిపెట్టడం కోసం చూస్తాను అంటాడు. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కాబట్టి ఆయన ప్రత్యర్థిని ఎందుకు పొగడతారంటే సీనియర్లు, డైరెక్ట్గా అధికారంలో మన మిత్రుడిని డైరెక్ట్గా నాయకుడిని పొగిడితే అది చెడ్డ పేరు వస్తుంది, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. కాబట్టి ప్రత్యర్థిని ప్రశంసించడం ద్వారా, ప్రత్యర్థిని హెచ్చరించడం ద్వారా, ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా రేపు రామకృష్ణ గారిని తిట్టారనుకోండి, ఆయన చెప్పిన తప్పి పార్టీ శ్రేణులు కూడా ఏమనుకుంటారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రత్యర్థిని మనం లైట్ తీసుకునిస్తే రేపు పెద్దదైతే మనకే కదా నష్టం, హెచ్చరించాడు దాన్ని ఎందుకు అటు తీసుకుందని అంటారు ఆయన ఏదైనా అంటే. కాబట్టి వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణులు కూడా దాన్ని ఆహ్వానించే విమర్శ, అధికార పార్టీకి డైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినాడు నేను అసంతృప్తిగా ఉన్నాను అని. సరే, ఆయన సిగ్నల్ వీళ్ళు తీసుకుంటారా లేదా అని చూడాలి. డైరెక్ట్ గా కూడా చెప్పారు కదా, నా చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్ళాలి అని, అది ఎప్పట్లో అవుతుందో అవదో కూడా నాకు తెలియదు అంటూ ఒక సీనియర్ పొలిటీషియన్ అన్న మాటలు కాస్త ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. క్వశ్చన్ మార్క్, వెళతానో వెళ్ళనో కూడా తెలియదు. ఆయనకు అర్థమవుతుంది భవిష్యత్తు అంటే. ఇది చెప్పాను కదా, చంద్రబాబు కాలంలో రామకృష్ణ గారి కాలం నేను దగ్గింది, ఇది లోకేష్ గారి కాలంలో కొత్త లోకేష్ గారి టైప్ వాళ్ళు రావాలి. బహుశా గోదావరి జిల్లాలో ఆయన పేరేంటి లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కిలారి రాజేష్ గారు ఎవరు అనుకుంటా, నాకు కరెక్ట్ తెలియదు. రాజ్యసభకు పోయారు, చిన్న వ్యక్తి, లోకేష్ గారు కాంటెంపరీ. అదే ఉదయ గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణ గారు మామూలుగా అయితే ఆయన ప్లేస్లో ఈయన పోవాలి ఆయన లెక్క ప్రకారం. కాబట్టి లెక్కలు మారాయి కదా, ఇది చంద్రబాబు గారి కాలం కాదు, లోకేష్ గారి కాలం. కానీ యనమల రామకృష్ణ గారు చంద్రబాబు కాలంలో ఉన్నప్పుడే మనలో జరుగుతుందని అనుకోవడం పొరపాటు. మరి ఆయన అవసరం ఉందనుకుంటారా, లేకపోతే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం పార్టీని ఇష్టం. బట్ ఆయన అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేశాడు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, రిసీవ్ చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. సార్ శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన రోజు 88 ఏళ్ళు అవుతుంది, ఏం చెప్తారు? స్వర్ణ గారు, ఈరోజు శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన రోజు 1937 నవంబర్ 16వ తేదీన దేశోద్ధరక నాగేశ్వరరావు గారి పంతులు ఇంటి పేరు శ్రీబాగ్, చెన్నైలో ఉంటుంది. ఆయన ఇంటి జెండు బామ్ కంపెనీ కూడా వాళ్ళదే అనుకుంటారు. ఆ ఇంట్లో కూర్చొని రాసుకున్న ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. 1937కు ముందు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉన్నింది, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇది మద్రాసు రాష్ట్రంలో ఉన్నింది, తమిళ రాష్ట్రంలో ఉన్నింది. అప్పుడు మీకు పొట్టి శ్రీరాములు ఎపిసోడ్ కూడా తెలుసు. ఆంధ్ర మహాసభలు అందరూ అనుకొని తెలుగువారుగా మనం విడిపోదాం, తమిళుల ఆధిపత్యంలో తెలుగు భాష, తెలుగు కీర్తి, తెలుగు మన ఆధిపత్యం ఆడ ఉండట్లేదు, మనం అణిచివేతకు గురవుతున్నాం, నిర్లక్ష్యానికి గురవుతున్నాం, తమిళ నుంచి బయటకు వచ్చేద్దాం. మాకు తమిళనాడు చాలా దగ్గర ఉంటుంది, రాయలసీమ మీకు తెలుసు, చిత్తూరు కానీ, నెల్లూరు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, ఇవన్నీ తమిళనాడు దగ్గర ఉంటుంది. అనంతపురం జిల్లా బెంగళూరు దగ్గర ఉంటుంది, కర్నూలు జిల్లా హైదరాబాద్ దగ్గర ఉంటుంది. మేము అమరావతికి చాలా దూరం. కాబట్టి తమిళనాడుతో మద్రాసు చాలా దగ్గరగా ఉంది మాకు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాకు రాయలసీమ ప్రాంతం వాళ్ళు మద్రాసు నుంచి ఇడిపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా మీరు కడప నుంచి రోజుకు 100 వెహికల్స్ చెన్నై పోతా ఉంటాయి బతుకు తెరుగు కోసం. నెల్లూరు వాళ్ళు వ్యాపారాలన్నీ చెన్నైలో ఉంటాయి. చిత్తూరు అయితే డైరెక్ట్ గా సగం తమిళనాడు, సగం ఆంధ్ర. ఇట్లాంటి పరిస్థితుల్లో మద్రాసు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ సిటీ ఆ రోజుల్లోనే. అట్లాంటి పరిస్థితుల్లో మేము దాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమిళనాడులో మదురై మీకు తెలుసు కదా, మదురైలో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో ఈ భాష కూడా వస్తుంటే మద్రాసు ఎప్పటికైనా తెలుగు వాళ్ళదే, వాళ్ళు లాక్కునేస్తారు, మనం మదురై కేంద్రంగా తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు చేసుకుందాం అన్నారు తమిళోళ్ళు. నిజానికి ఆ రోజు సున్నితంగా మేము పట్టుకొని ఉంటే మద్రాసు మంది అయ్యిండేది. అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ కోస్తా పెద్దలందరూ కలిసి మాకు ఒక హామీ ఇచ్చారు, మీది పెద్ద ప్రాంతం, కోస్తా ప్రాంతం, నీటి వనరులు ఉన్నాయి, నాగార్జున సాగర్ లేదు, ప్రకాశం బ్యారేజీ, కాటన్ బ్యారేజ్ ఉంది, డెవలప్మెంట్ అయిన ప్రాంతంతో మద్రాసు చేసి మీతో వస్తే మాకు ఇబ్బంది వస్తుందని అభ్యంతరం చెప్తే అప్పుడు శ్రీబాగ్ ఒప్పందం రాయించారు. అంటే ఏంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడితే మీకు రాజధాని ఇస్తాము, రాజధాని లేదా హైకోర్టు, మీరేం కోరుకుంటే అవి ఇస్తాము,
నీటి ప్రాజెక్టు టాప్ ప్రయారిటీ ఇస్తామని ఇంకా 2-3 రాసుకున్నారు. దాని పేరే శ్రీబాగ్ ఒప్పందం. అయితే ఆచరణలో మీరు చూస్తున్నారు, రెండు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1. ఆ తర్వాత 1950లో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అప్పుడు ఉన్న కర్నూలు 3 వచ్చి అంటారు కదా, 3 సంవత్సరాల రాజధానిని హైదరాబాద్కి ఇచ్చేసినాము. మళ్ళీ విడిపోయింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అమరావతికి వచ్చింది. ఆ రకంగా రాజధాని కోల్పినాం, నీటి ప్రాజెక్టులు కట్టలేదు. కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటామంటే 88 ఏళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు కూడా శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేసుకోవాల్సి వస్తాం. మరి మన 3 రాజధానుల భాగం అదే అనుకోవాలా? 3 రాజధానులు శ్రీబాగ్ ఒప్పందంలో భాగం కాదు, మాకు ఒరిజినల్ రాజధానే కావాలి. శ్రీబాగ్ ఒప్పందంలో కాన్సెప్ట్ ఏంటంటే రాజధాని హైకోర్టు డిఫరెంట్ ప్లేస్లో ఉండాలి. చాయిస్ రాయలసీమ ప్రజలకి ఇచ్చేశారు. అప్పుడు రాయలసీమ ప్రజలు మాకు రాజధాని కావాలని కోరుకున్నారు. అప్పుడు కర్నూలులో 1951 రాజధాని ఏర్పడింది, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్ళకి 1956లో నవంబర్ 1వ తారీఖున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. అప్పుడు రాజధాని కర్నూలులోని తీసుకుని హైదరాబాద్లో పెట్టారు, పెద్ద నగరం కాబట్టి. ఆ రకంగా మేము కోల్పోయినాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆ రోజు రాజధాని కోల్పోయింది కాబట్టి ఆ లెవెల్ కాకపోయినా కనీసం హైకోర్టు అన్న ఇస్తాము. కర్నూలుకు హైకోర్టు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఉంది కాబట్టి అదొక ప్రాంతం కాబట్టి దానికి ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ అమరావతిలో, ఇట్లా ఆయన కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. కానీ అది శ్రీబాగ్ ఒప్పందం కాదు. శ్రీబాగ్ ఒప్పందం అంటే రాజధాని హైకోర్టు ఒక చోట ఉంటే రాజధాని ఒక చోట ఉండాలి. ఇదే శ్రీబాగ్ ఒప్పందం తప్ప ఇది కాదు. కాదు శ్రీబాగ్ ఒప్పందం స్పిరిట్గా తీసుకొని కనీసం 3 ప్రాంతాలని సమంగా, మీకు గుర్తు లేదనుకుంటారు కానీ కర్నూలు నగరంలో ఇంకొక తీర్మానం చేసినారు, విశాఖపట్నం రాజధాని మారిస్తే బాగుంటుంది అప్పట్లో. కానీ ఇవన్నీ చరిత్రలో ఉంది కాబట్టి 3 ప్రాంతాలకి రాజధానితో ముడిపడిన కార్యాలయాలు ఇస్తే కొన్ని గొడవలు రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో అనేది జగన్ గారి కాన్సెప్ట్. కారణాలు ఏమైనా అది జరగలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, అమరావతి కేంద్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఏదైనా రాజధాని ఇప్పుడు మేము పెద్ద పాయింట్ కాదు కానీ వాటర్ రిసోర్స్ని టాప్ ప్రయారిటీ రాయలసీమకి ఇమ్మన్నారు కాబట్టి కృష్ణా తుంగభద్రలో ఒక గుండ్రేవుల, ఒక సిద్ధేశ్వరం, గాలేరు నగరి, హంద్రేనివా ఈ ప్రాజెక్టులన్నా సమాంతర కాలం పూర్తి చేస్తే శ్రీబాగ్ ఒప్పందానికి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది జరిగే రోజులు మాట్లాడుతూనే ఉండడం తప్ప మాకు ఇంకో పరిష్కారం లేదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.